ప్రధాని మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రశంసల వర్షం కురిపించారు, ఒక లేఖని పంపించారు. సో రీసెంట్గా చూసాం, పవన్ కళ్యాణ్ గారు అరుదైన ఘనతని సాధించారు. జపాన్లోని ప్రాచీనమైనటువంటి కత్తిసాము కెంజూట్స్లో ప్రవేశం పొందడం అండ్ దాంతోపాటు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే ఒక బిరుదుని కూడా పవన్ కళ్యాణ్ గారికి అందించడం, ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కావచ్చు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఒక చెప్పుకోదగ్గ విషయం. పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా సినిమాల్లోనే హీరో అంటూ ఉంటారు, ఇంకొంతమంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నాడని చెప్పేసి స్టిల్ ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. కానీ ఈ విధంగా మార్షల్ ఆర్ట్స్లో కూడా ఆయన ఒక మంచి కళ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి చాలా తక్కువ మందికి తెలుసు. అప్పట్లో సినిమాల్లో కూడా చూపించే వాళ్ళు, కానీ ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గించేశారు అని చెప్పేసి అన్నారు. కాకపోతే రీసెంట్గా ఓజీ సినిమాలో మరొకసారి మనం చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే ఒక బిరుదు రావడం అనేది చాలా మందికి, అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఒక గొప్ప విషయం అనమాట. చాలా హ్యాపీగా వాళ్ళు ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ విషయం తెలిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రశంసల వర్షం కురిపించారు. సో మీరు ఈ యొక్క తరానికి ఒక స్ఫూర్తిదాయకం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి, ఎందుకంటే సినిమాల్లో అంత బిజీగా ఉన్నారు, రాజకీయాల్లో ఈ విధంగా బిజీ ఉన్నారు, ఫ్యామిలీని అడ్జస్ట్ చేయాలి, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, దాంతోపాటు ఈ విధంగా యుద్ధ కళల్లో కూడా మంచి గుర్తింపు సాధించుకుంటున్నారు అని చెప్పేసి. ఎందుకంటే జపాన్లోని కెంజూట్స్లో ప్రవేశం పొందడం అనేది అసలు ఎవరికి కూడా సాధ్యమైనటువంటి విషయం కాదు. మీరు అది ఘనత సాధించారు. ఖచ్చితంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి, మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది కూడా ఇన్స్పైర్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రధాని మోదీ గారి స్వయంగా లేఖ పంపడం అనేది అసలు ఇది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం అన్నమాట. సో ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, చాలా మంది మన మోదీ గారి ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అనే విధంగా రోజు రోజుకి ఆయన ఇంకా విజయాలు సాధిస్తూ వెళ్తూ ఉన్నారు, మంచి పేరు సాధిస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా వంక పెట్టడానికి పేరు లేదు. కానీ కొంతమంది కావాలని ఏదో ఒక లేనిపోని విషయాన్ని క్రియేట్ చేస్తూ ఆయన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయనకు వంక పెట్టడానికి కానీ, ఆయన చేసే పనులకు వంక పెట్టడానికి కానీ ఏమాత్రం కూడా చిన్న ఛాన్స్ కూడా దొరకదు. సో ఇదే విధంగా నిండు నూరేళ్ళు కూడా ఉండాలి అని చెప్పేసి చాలా మంది కూడా ఆయనకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు.